భూమి యొక్క తత్వాన్ని తెలుసుకుని దానికి ఏ విధంగా అయితే మనం ముందుకెళ్తే బాగుండిద్దనే ఉద్దేశంతో రైతు అనేది ఆలోచన చేయాలి. అందరికీ నమస్కారం అండి. చూశారు కదండి, ఇది మొత్తం కూడా అంతకుముందు మనం వేసినటువంటి వంగ తోట. అది వరదకు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి చచ్చిపోవడం జరిగింది కదా. తర్వాత దాని మీద చానాల తర్వాత ఇప్పటికి మనం తర్వాత కాకరత్నాలు పెట్టామన్నమాట. దీని మొత్తం మీద కూడా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఈ రోజుకి మనకి ఫస్ట్ కటింగ్ వచ్చిందండి. వాళ్ళకి ఇది పెట్టి 50 రోజులు మనకు ఫస్ట్ కటింగ్ వచ్చింది. మొత్తం కూడా అమ్మ నాన్న కోస్తా ఉన్నారు. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కాయ కోస్తున్నారు. ఇకపోతే కాకరత్నాలు వచ్చేసి సుమారుగా 3,500 నుంచి 4,000 గింజల వరకు ఎకరానికి పడతాయండి. మనం ఒక అరెకరం వరకు వేసుకున్నాం అనమాట. అంతకుముందు ఏమయ్యేదంటే మనమే సొంతగా విత్తనాలు తీసుకుని చేసుకునేవాళ్ళం. అప్పుడు పెట్టినప్పుడు లాస్ట్ టైం ఏంటంటే మనం తీసిన విత్తనాల టైం ఇంకా చాలదనమాట. అందుకని చెప్పి బయట నుంచి విత్తనాలు తీసుకొచ్చి పెడతాం జరిగింది. ఇప్పుడైతే తోట ఈ విధంగా ఉంది. అయితే ఇది మనకు దాదాపు ఈ విత్తనాల ఖర్చు వచ్చేసి మనకి ఒక 5,000 దాకా వచ్చిందండి ఎకరానికి. ఎవరైనా సరే వంగ తోటలు కానీ బెండ తోటలు కానీ వేసి ఆ క్రాప్ అయిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్మూలించకుండా దాన్ని ఈ విధంగా పందిరి కింద ఉపయోగించుకుని ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మన ఖర్చు తగ్గిద్ది. అదేవిధంగా నేల మీద కన్నా కూడా పైరు అనేది పైకి పాగితే ఏమైందంటే దానికి రోగాలు రావడానికి కూడా ఆస్కారం తక్కువ ఉండిద్ది. నేల మీద పాగిన పైరు ఎక్కువ క్రాపు డ్రాప్ అయ్యిద్ది. అదేవిధంగా దానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి ఎవరి దగ్గరన్నా కొంచెం అమౌంట్ ఉంది అనుకుంటే పందిరి మీద తీగ జాతిని పాగించుకోవడానికి ఎప్పుడైనా సరే మీరు ముందు ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత ఇంకా మన దగ్గర అంత అమౌంట్ లేదు, పందిళ్ళుగానే వేసుకోవడానికి ఇబ్బంది అనుకున్నప్పుడు ముందుగా దానికి సంబంధించిన వంగ తోటలు పెట్టుకుని ఆ క్రాప్ అయిపోయిన తర్వాత అంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి చేను ఖాళీగా ఉంది అని చెప్పి మనం పంట వేసామనుకోండి దెబ్బతింటాం. ఎప్పుడైనా సరే మార్కెట్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మార్కెట్ని గమనించుకుని ఏ సీజన్లో ఏ పంటలు ఏ విధంగా అమ్ముతున్నాయి అని చెప్పి ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తేనే మనకి ఎదుగుదలకి అవకాశం ఉండిద్ది. ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ ఎప్పుడు బాగా ఉండిద్ది అంటే తీగ జాతికి అయితే మంచు కాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిద్దో అప్పుడు తీగ జాతి అనేది అందరికి కాయదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కష్టపడతారో ఎవరికైతే అన్ని సదుపాయాలు వాటర్ సదుపాయంగా నిండి ఉంటాయో వాళ్ళకి మాత్రమే తీగ జాతి కాయటం అనేది జరిగిద్ది. బాగా కష్టపడి దానికి సంబంధించిన మరామతులు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ తీగ జాతి పైర్లు అనేవి కాయడం. ఇప్పుడు ఈ మంచు పట్టిన కాడి నుంచి ఏమైందంటే ఈ కాకరలకు కానీ బేర్లకు కానీ ఈ మంచు అనేది బాగా తలకాయ నొప్పి. అంత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అంటే విడి టైంలో వానాకాలంలో వచ్చినంత క్రాపు ఈ మంచు కాలంలో అనేది తీగ జాతికి రాదు. బేరతో పోలిస్తే కాకర కొంచెం మొండిది, ఇది కొంచెం తట్టుకుని పాగిద్ది. బేర్లు అట్ట కాదండి, ఇంకా ఇదిగా ఉండిద్ది. ఇప్పుడైతే కాకరల గురించి చెబుతున్నాను కాబట్టి చూడండి. దీనికి కూడా ఏంటంటే కనీసం మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. రోగం వచ్చిన తర్వాత మీరు ఎంత గట్టి మందు కొట్టినా కానీ ఉపయోగపడదు. దానికి సంబంధించి మీరు విత్తనం పెట్టిన కాడి నుంచి భూమిలో దాని మరామత్తు విధానం కానీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇంట్లో పిల్లోడి గురించి ఏ విధంగా అయితే శ్రద్ధ తీసుకుంటామో అదేవిధంగా పైరు గురించి కూడా అదే విధంగా శ్రద్ధ తీసుకోవాలి. దీంట్లో మొత్తం కూడా మనం ఏం చేసామంటే పెంటపోగులో జీవన ఎరువును కలుపుకుని బ్యాక్టీరియాస్ ఇంజెక్ట్ చేసిన బ్యాక్టీరియాస్ని దాంట్లో కలుపుకుని ఈ మొదలు నెంబటే జిమ్మేసాం. జిమ్మేసిన తర్వాత అప్పుడు ఏం చేసామంటే విత్తనాలు పెట్టించడం జరిగిన తర్వాత చాలా బలంగా ఏపుగా వచ్చింది తోట. ఇంతవరకు కూడా దీనికి ఒకసారి కూడా మనం కృత్రిమంగా అంటే ఫెర్టిలైజర్ ఏది కూడా వాడలేదు. వాడను అని చెప్పట్లేదు, ప్రస్తుతానికి వాడలేదు. ఇప్పుడు వరకు ఈ విధంగానే వచ్చింది. నెక్స్ట్ మనకి ఏదన్నా దీని బలం తగ్గిపోయి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఆర్టిఫిషియల్గా ఇవ్వాలంటే మనకి ఫెర్టిలైజర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం అనుకున్న స్థాయిలో భూమి అంత సారంగా లేదు. ఎందుకు లేదంటే దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. రైతుకు కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ ప్రథమంగా చెప్పాల్సింది ఏంటంటే వ్యవసాయం తెలిసిన రైతులు, సొంత భూములు ఉన్న రైతులు ఎవరు కూడా దాదాపు 80% వ్యవసాయం ఎవరూ కూడా చేయట్లేదు. కాబట్టి ఏంటంటే అనేక రకాల ఆస్పెక్ట్స్లో ఉన్న రైతులు ఎక్కువ మంది కౌలు రైతులు. అనేక ఇబ్బందులు ఉంటాయి. కౌలు కట్టుకోవాలి, కూలీలను చూసుకోవాలి, అదేవిధంగా దీనికి మరామతి పెట్టుకోవాలి. ఇట్లాంటి పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ఇన్ని ఇబ్బందుల్లో కూడా మనం చేయాల్సింది ఏంటంటే భూమి యొక్క తత్వాన్ని తెలుసుకుని దానికి ఏ విధంగా అయితే మనం ముందుకెళ్తే బాగుండిద్దనే ఉద్దేశంతో రైతు అనేది ఆలోచన చేయాలి. మీరు కట్ట అవసరమైన చోట 10 కట్టలు పోస్తున్నారు పిండ్లు. అట్ట పోస్తే నేల దెబ్బతినిద్ది. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఎక్కువ పిండి వాడటం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీకు మొక్కలకి తెగుళ్ళు రావటం మొదలైద్ది. అట్లాంటి పరిస్థితుల నుంచి మీరు ముందుగా బయటపడాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు జీవన ఎరువులను ఉపయోగించుకోవాలి. ఆ జీవన ఎరువులను ఉపయోగించుకుని ఎప్పుడు ఏ స్థాయిలో మనకి అవసరమవుతుందని గమనించుకుని వ్యవసాయం కనుక చేస్తే చాలా లాభసాటిగా ఉండిద్ది. అట్ట కాకుండా మనం మొక్క నాటిన తర్వాత మనం పెంటబోగులు అంటే ఇప్పుడు పెంటబోగులు తోలాలన్నా పచ్చి రోట తేయాలన్నా ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ఖర్చుతో కూడుకునేవారు. కాబట్టి అనేక రకాలైన టెక్నాలజీస్ వచ్చేసినాయి. అవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ముందుకెళ్ళాలి.
అప్పుడు దాన్ని తెలుసుకుని ముందుకెళ్తాం వలన ఉపయోగం ఏంటంటే అప్పుడు మనకు తెలిసిద్ది, ఇంత తక్కువలో కూడా వ్యవసాయాన్ని చేసుకోవచ్చు అనే చెప్పి ఒక అవగాహన వచ్చింది. అలా అవగాహన ప్రకారం వెళితేనే ఈ రోజుల్లో వ్యవసాయం ఇన్ని చేసినా ఎంత బాగా పండించినా కానీ మార్కెట్ అంత నాణ్యంగా ఉండదు. అట్లా మార్కెట్ నాణ్యంగా లేనప్పుడు మనం ఏం చేయాలి? సీజన్ ప్రకారం మనం వెళ్ళాలి. ఏ సీజన్లో ఏ పంట అమ్ముతుంది, ఆ సీజన్లో తగ్గ విత్తనం. మెయిన్ ఏంటంటే సీజన్కి తగ్గట్టు విత్తనాన్ని ఎంచుకోవాలి. మీరు సీజన్కి తగ్గట్టు విత్తనాన్ని ఎంచుకోకుండా ఏది పడితే అది చేశారనుకోండి, మనకి వర్కౌట్ అవ్వదు. సీజన్లో మన ఏరియాలో మన భూమిలో మనకున్న వాటర్ సదుపాయానికి ఏ విత్తనాలు బాగా పండుతాయని మీకు తెలియదు అనుకోండి, మీరు రిసర్చ్ చేయాలి, వెళ్ళాలి, అగ్రికల్చర్ ఆఫీసులకు వెళ్ళాలి, మామూలు అగ్రికల్చర్ అసిస్టెంట్ల దగ్గరికి వెళ్ళాలి, అడగాలి, పలానా ఏరియాలో ఇంత విస్తీర్ణంలో నేను కూరగాయ పెట్టాలనుకుంటున్నాను, మా ఏరియాకి సంబంధించి ఈ సీజన్లో ఏ విత్తనాలు కాస్తున్నాయి మీకు ఏమైనా అవగాహన ఉందా? లేదంటే సీడ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మనం కనుక్కోవాలి. అప్పుడు కనుక్కుంటే ఏంటంటే నీకేం కావాలో మొత్తం నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. చెబితే అప్పుడు మీ నేలకి పలానా ఏరియాలో మీకు ఇదిగోండి దీనికి సంబంధించి విత్తనాలు ఉన్నాయి. మీరు గట్టిగా మళ్ళీ ఆడు చెప్పంగానే గుడ్డిగా తీసుకొచ్చి చేయకూడదు. మీరు అసలు మామూలుగానే ముందుగానే ఏం చేయాలంటే ఎప్పుడన్నా సరే మీరు ఒక పైరేస్తున్నప్పుడు ఒక పైరు సంబంధించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక చేలో మీరు ఒక పైరేస్తున్నారంటే దాంట్లో 75% మీరు అనుకున్న విత్తనం వేయాలి. మిగతా 25%లో 4-5 రకాల కంపెనీలు విత్తనాలు తీసుకొచ్చి చేయాలి. వేస్తే మీరు ఈ 4-5 రకాల కంపెనీల్లో డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఈసారి ఈ విత్తనంలో మనం పెట్టిన 5 రకాల విత్తనాల్లో ఏ విత్తనం బాగా పండింది మనకి అని చెప్పి మీరు వేసుకుంటే రెండోసారి రైతు వెళ్ళి ఏది బాగుంటుంది అని చెప్పి అడగక్కర్లేదు. మీ అంతటి మీరు డిజైన్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఒక అవగాహన, మన చేలో పలానా కంపెనీ విత్తనం పలానా విధంగా ఉంది, పండించుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఏదైతే విత్తనం బాగా పండిందో మీ నేలకు తగ్గ విత్తనాన్ని మీరు సొంతగా జాగ్రత్తగా కనుక మీరు క్రాస్ చేసి తీపించుకుంటే మీ విత్తనాలు మీరు సొంతగా తీసుకున్నట్టు ఉండిద్ది. అప్పుడు మీ చేలో పండిన విత్తనం కాబట్టి దానికి కొంత నిద్రావస్థ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి నాటుకుంటే మీరు బయట నుంచి తెచ్చిన విత్తనాల మీద కూడా ఎక్కువగా వేయడానికి ఆస్కారం ఉండిద్ది. కొన్ని రకాల విత్తనాలు నాకు తెలిసిన అనుభవం ప్రకారం అయితే కొన్ని రకాల తీగ జాతులు మనం బయట నుంచి తెచ్చినాటికంటే రైతు తీసుకున్న నాటిలో బాగా కాయడం అనేది నేను గమనించాను. ఇకపోతే చూడండి, ఇప్పుడైతే మన చేను మొత్తం కూడా ఈ విధంగా ఉంది చూడండి. మళ్ళీ దీని గురించి నేను చెబుతాను. పోయినా కోత ఉండగానే వాన వచ్చేసిందండి. అది కూడా తీసిపోద్దామా? తొలిగా కటింగ్ అండి, దాదాపు ఒక 70 నుంచి 80 కేజీలు దాకా అవుతాయి. బట్ సరిపోద్దులే. ఆ వంగ తోట నా పాటిని కట్టిపెట్టి మన కాకరలో పగిచ్చిన బెండలు వేసాం అనమాట. అది 20 రూపాయలు అమ్ముతుంది రేటు, ఇది వచ్చేసి 10 రూపాయలు అంటున్నారు. మామూలుగా మేము సొంత మనుషులను కోస్తున్నాం కాబట్టి మాకు సరిపోతుంది, కనీసం ఖర్చులన్నీ వస్తున్నాయి. అదే మామూలుగా కూలీలు పెట్టి చేపించే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అందరూ చెప్పినట్టు లక్షల అన్ని సాగరంలో రావండి, ఏదో టైం కుదరాలి, అప్పుడు మాత్రమే అది కుదిరిద్ది అనమాట. ఎప్పుడైనా సరే కాయ పండియటం ఎంత అయితే దాన్ని ప్యాక్ చేసి మార్కెట్కి పంపించడంలో కూడా అంతే ఇది ఉండిద్దండి. మనం జాగ్రత్తగా అరిటాగేజ్ కనుక పెడితే అక్కడికి వెళ్ళినాక కూడా కాయ అనేది దాని యొక్క తాజాదనం అనేది మిస్ అవ్వదు. మన ఓపెన్ చేయగానే దగదగలాడుతూ ఉండేది కాయ. ఎప్పుడైనా సరే ప్యాకింగ్ చేసేటప్పుడు పైన ఒక అరిటాకు పెట్టుకోండి. బీరకాయ కానీ కాకరకాయ కానీ మా నాన్న మ్యాక్సిమం అన్ని కాయల్లో కూడా అరిటాకు వాడతాడు పైన. వాన పడేటట్టు బెండకాయలు ఎందుకు వచ్చామా? ఏడదాకా వచ్చారా? ఇవాళ కాలు ఇంకేం కొత్తారు అంత రుచి రుచి అయిపోతే. 20 కేజీలు వచ్చాము. సాయంత్రం 70 కేజీలు దాకా ఉంటుంది. అడి తిప్పు. సరే
పడేసి ఉండండి. ఇంటికాడ పడేసి మళ్ళీ వస్తాను. అమౌంట్ పంపించేశానండి. తొలిగా కాకర తోట దిగటం అనమాట. ఈ ఒక 60 కేజీల నుంచి 70 కేజీల లోపు ఉంటాయి ఫస్ట్ కటింగ్ అండి. నేను స్టార్టింగ్ ఏదైనా 30 కేజీలు ఎగుతాయి అనుకున్నాను. ప్రస్తుతానికి క్రాప్ అయితే బాగానే వచ్చింది. మనం ఏం చేసామంటే ఇది మొత్తం కూడా పాదులెళ్ళే పెట్టుకున్నాము. ఒక అడుగుకి వచ్చేసి 2 మొక్కలు 3 మొక్కల కాడకి పెట్టుకున్నాం అనమాట. ప్రతి పంటకు కూడా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక సీజన్ అయిపోయిన తర్వాత సీజన్కి మధ్యలో భూమిని నిద్రావస్థని కల్పించాలి. ఏంటంటే భూమిని మీరు ఏ పంట వేయకుండా కనీసం ఒక 50 రోజులైనా సరే మీరు అలా వదిలేయాలి దున్ని. అలా వదిలేస్తే ఏమిటంటే తనకు తాను దాంట్లో ఉన్నటువంటి జీవరాశి ఆ చేనులో ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి వ్యర్థాలను తినేసి శుభ్రంగా భూమిని బలంగా తయారు చేసి కొంతలో కొంత భూమిని తను సరి చేసుకునిద్ది. మీరు అది కూడా ఇవ్వకుండా పంటకి గ్యాప్ ఇవ్వకుండా సరే పంటకి గ్యాప్ ఇవ్వకపోయినా కనీసం సీజన్కైనా సరే గ్యాప్ ఇస్తే ఏమైందంటే నేల అనేది కొంతలో కొంత బాగుపడటం జరిగిద్ది. సరే మీకు ఎప్పుడైనా సరే వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బంది ఉంటే నాకు వెంటనే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ప్రతి వీడియో కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను. దాన్ని టచ్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇన్స్టాలో తీసుకెళ్ళిద్ది. నాకు మీ వైపు నుంచి ఎటువంటి రిప్లై వచ్చినా కానీ నేను వెంటనే మీకు స్పందిస్తాను అనమాట. ఓకేనండి, చూశారు కదండి వాన పడుతుంది. అమ్మ నాన్న పంపించేసాను అనమాట. నేను కూడా అంటే వాన పడేటప్పుడు చేను అనేది చాలా అందంగా ఉండిద్ది. ఈ చేను వదిలిపెట్టి వెళ్తాం ఇష్టం లేక మీతో కాసేపు మాట్లాడదామని చెప్పి ఇక్కడే ఉండి చేతం జరుగుతుందండి. చూశారు కదండి నా వీడియో కనుక మీకు ఏమాత్రమన్నా ఉపయోగపడింది అనిపిస్తే లేదా రైతులకి ఏదైనా ఉపయోగపడింది ఇన్ఫర్మేషన్ అని చెప్పి అనిపిస్తే ఆ వీడియోలు చూసి అందులో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అని చెప్పి అనుకుంటే వేరే రైతులకి షేర్ చేయండి. షేర్ చేస్తే కొంతలో కొంత నా వీడియోల్లో రైతులకు ఉపయోగపడే అంశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు నా వీడియోలు షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అదేవిధంగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మీ తెలుగు ఫార్మర్ గోపి.